RGR9 న్యూస్ కి స్వాగతం. నారాజు ఒక్క నిమిషం. ప్రజలందరికీ నమస్కారం. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా ఆదోని ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ చైర్మన్ పదవి నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి అన్నగారికి, సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి, ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, నా తోటి కౌన్సిలర్లకు, ప్రజలకు, నాయకులకు కృతజ్ఞతలు. నేను ఆదోని పట్టణ అభివృద్ధి ప్రజల్లో ఉండి ఆదోని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా. నా సిహెచ్ లోకేశ్వరి, మున్సిపల్ చైర్మన్. తప్పకుండా కూడా వారికి ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి, వారితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్స్ అయితేనేమి, అలాగే కౌన్సిలర్ అందరూ కూడా వారు అందరూ కూడా మాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాటికి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఈ రోజున మనము ఆదోని విషయానికి వస్తే ఈ రోజు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ చాలా అవసరం, అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది. వీటన్నిటి కూడా వీరందరూ కూడా ముక్తకంఠంతో ఏకమై రేపు జరిగేటువంటి కౌన్సిల్ లో కూడా ప్రతిది కూడా తీర్మానం చేసి ఆదోని అన్ని రకాలుగా వృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాం సిహెచ్ లోకేశ్వర్ గారిని. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అందరినీ కూడా వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రేపు ఏ విషయం జరిగినా కూడా మనందరం కూడా కౌన్సిల్ లో మనందరం ముక్త కంఠంలో ఉండి ఆదోని అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే కార్యకర్తలకు, కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున మా యొక్క వందనాలు, శుభాభివందనలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ కూడా ఈరోజు మేము మా వంతు తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మానంలో ఇద్దరు వ్యక్తులు ఈరోజు కీలకంగా వారు మద్దతుగా నిలబడి చేసినటువంటి వారికి కూడా వారి పేరు చెప్పదలుచుకోలేదు, వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు.